లేదు. అది నా ఒపీనియన్ తల్లి, అంతకండి. అయితే ఇప్పుడు పండగ పందెంలో విజేత ఎవరు అంటే మీరు కూడా శంకర వరప్రసాద్ అని అంటారా? డెఫినెట్లీ అంటే శంకర్ వరప్రసాద్ కంటే నేను అనిల్ రావిపూడి గారికి మార్కులు ఇస్తాను. లాస్ట్ 4 years ని చూసుకుంటే ఎవ్రీ సంక్రాంతికి ఒక హిట్ పిక్చర్ ఇస్తున్నాడు మనకి. ఎవ్రీ సంక్రాంతికి అనిల్ రావిపూడి ప్రేక్షకుల పల్స్ ని పట్టాడు గట్టిగా. మనకేం కావాలో ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక మార్కెట్కి పోతే మనం రిలయన్స్ లాంటి వాళ్ళు ఇవాళ టమాటాలు అమ్ముతున్నారు, చెప్పులు అమ్ముతున్నారు. ఎందుకు? అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. చెప్పులు కూరగాయలు ఎందుకంటే కామన్ మ్యాన్ కి ఏది కావాలో ఎలా కావాలో అది మనం ఒక ప్లేట్ లో పెట్టించినప్పుడు పంచభక్ష పరమాణాలు, దాంట్లో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, రిలేషన్ ఉంది, అనుబంధాలు ఉన్నాయి. మనం కోల్పోయిన ఏదైతే కోల్పోతున్నామో ఆ సరదా ఉంది. ఆ సరదాలన్నీ కాసేపు థియేటర్కి వెళ్ళి నవ్వుకునేటట్టు చేసి కళ్ళల్లో ఆనందం, పెదాల మీద చిరునవ్వు, ఇంటి బయటకు వచ్చేసరికి ఒక ఆ పండగ స్పిరిట్ మనలో ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే ఇప్పుడు డైరెక్టర్స్ లో మార్పు రావాలా లేకపోతే హీరోల్లో ఆ మార్పు ఏమైనా రావాలి? ఎందుకంటే అనిల్ రావిపూడిని తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక హిట్ కొడుతున్నారు, మీరే చెప్తున్నారు. అయితే ఆయన కూడా వాళ్ళ అంటే హీరోస్ ని చూసి ఆ స్టోరీ ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందని వాళ్ళ ట్రెండ్కి తగ్గట్టుగా, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు. అలాంటప్పుడు హిట్ అవుతూనే ఉన్నాడు. మరి మిగతా డైరెక్టర్స్ కానీ హీరోస్లో కానీ ఈ మార్పు ఎందుకు రావట్లేదు? లేదు మాకు ఇదే స్టైల్, మేము ఇలాగే ఫాలో అవుతాము అని హీరో ఫాలో అవుతున్నాడు. డైరెక్టర్ ఏంటంటే ఓకే నా మైండ్ సెట్ ఇదే, నేను ఇలాగే సినిమా తీయాలి అనుకుంటున్నాను కాబట్టి డైరెక్టర్ కాబట్టి నేను ఇలాగే తీస్తాను అనుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఇలాంటి మార్పు రాకపోతే హిట్ ఎక్కడి నుంచి వస్తుంది? సరే వాళ్ళలో ఆ చేంజ్ ఎందుకు రావట్లేదు? వాళ్ళు అదే ధోరణిలో ఎందుకు వెళ్తున్నారు? ఈ ఇద్దరిలో ఎవరిలో మార్పు రావాలి, ఎవరిలో మార్పు తీసుకొస్తే బాగుంటుందండి, హీరో ఆర్ డైరెక్టర్? ప్రజలైతే మైండ్ సెట్ మార్చుకోరు. స్టోరీ రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అందరి మధ్య ఒక సమన్వయం ఉంటే తప్ప మార్పు జరగదు. ఇప్పుడు మారుతి గారు మన ప్రభాస్ మీద ఒక పిక్చర్ తీసినాడు. ఎందుకంటే మారుతిని ఎందుకు నేను తీసుకుంటానంటే మారుతి మార్కెట్ డిఫరెంట్, ప్రభాస్ మార్కెట్ డిఫరెంట్. ఒక బాహుబలి లాగా అంత స్టైలిష్ హీరోని తీసుకొచ్చి మారుతి ఒక కొత్త ప్రయోగం చేద్దాం అనుకుంటే ఆ ప్రయోగం డిజాస్టర్ అయింది. ఈ డిజాస్టర్ ని ముందే ఊహించాలి. ఎందుకంటే హీరోలకి ఒక ట్రెండ్ ఉంది, డైరెక్టర్లకి ఒక ట్రెండ్ ఉంది. ఇప్పుడు కమలాకర కామేశ్వరరావు ఉన్నాడు, పౌరాణికాలు తీసేవాడు. కేఎస్ఆర్ దాస్ ఉన్నాడు, క్రైమ్ తీసేవాడు. కె విశ్వనాథ్ గారు ఉన్నారు, ఫ్యామిలీ సెంటిమెంట్. రాఘవేంద్ర రావు అంటే అందరికి ఒక్కొక్క మార్క్ ముద్ర పడిపోయింది. ఇప్పుడు మన డైరెక్టర్ లో కూడా ఇప్పుడు బాలయ్య బాబు గారితో సినిమా తీసే మన డైరెక్టర్ లేదా సుకుమార్ గారు, బోయపాటి గారు, వీళ్ళందరికీ ఒక్కొక్క ట్రెండ్ ఉంది. ఈ ట్రెండ్ ని ఎప్పుడైతే వాళ్ళు వదిలిపెడతారో వాళ్ళు డిజాస్టర్ అవుతారు. డెఫినెట్ గా వాళ్ళ సినిమాలు డిజాస్టర్ అవుతాయి, వాళ్ళ మార్కుని డిజాస్టర్ అవుతాయి. కాబట్టి రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ వాళ్ళకి ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ని కాకుండా ఇంకో ఇమేజ్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. ఇది జరుగుతున్నది, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది మనకు 100 ఏళ్ల సినిమా చరిత్ర చూసుకుంటే చాలా ఉంది. ఇవాళ చాలా మంది డైరెక్టర్స్ ఏమైపోతుందంటే ఓవర్ నైట్ లో రాజమౌళి గారి తర్వాత మేము కూడా ఇంటర్నేషనల్ ఫేమ్ కావాలి, మేము కూడా గ్లోబల్ కావాలి అనుకున్న ఈ థాట్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు మనం కాంతారా పిక్చర్ చూసాం. కాంతారా సినిమా తీసినప్పుడు డైరెక్టర్ అలా అనుకోలేదు, ఆర్టిస్టులు అలా అనుకోలేదు. ఇట్ ఈస్ అ రీజనల్, ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఉన్న స్టోరీ తీసుకొని దాన్ని చేశాడు. కానీ ఎవ్రీబడి హ్యాస్ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే హీరోలను దృష్టిలో పెట్టుకొని స్టోరీలు తయారు చేయడం, రకరకాలు చేయడం. రైటర్లు మాయమైపోయారమ్మా, మాయమైపోయిందమ్మా పల్లెటూరు అన్నట్టు. రైటర్లు మారిపోయారు. 10-12 మంది రైటర్లు ఉంటారు ఒక సినిమాకి. నేను దాదాపు 50-60 సినిమాలకి నేను స్టోరీ అందించాను. నా పేరు 2 సినిమాలకే పడుతుంది, షిరిడి సాయిబాబా ఇంకో సినిమాకి, మిగతా దాంట్లో పడదు. ఎందుకు? మేమంతా మళ్ళీ బయట చెప్పవద్దు కానీ మా థాట్ ప్రాసెస్ ని వాడతారు. బట్ టైటిల్లో పేరుండదు, డైరెక్టర్ పేరేసుకుంటాడు. ముందే చెప్తా, మేము కూడా కమిట్ అవుతున్నాం, తప్పదు.
కానీ Right. ఇక్కడ డైరెక్టర్ లో చాలా చేంజ్ రావాల్సిన అవసరం ఉంది, ప్రొడ్యూసర్స్ లో చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. మెయిన్ మన హీరోల్లో కూడా స్టోరీ సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టోరీ ఒకే పిక్చర్ కి ఉంటుంది, కానీ దాన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేస్తున్నాం. ఇది కూడా ఒక రకంగా డిజాస్టర్స్ కి మూల కారణం అవుతున్నది. దానికి దీనికి మన అంతగా తమిళ్లో సింక్ ఇంకా- కూడా అవ్వట్లేదు అన్ని పార్ట్స్ చేసినప్పటికీ కూడా. రైట్, మాట్లాడదాం. శ్రవణ్ గారు, నవీన్ పోలిశెట్టి విషయం